గ్రామాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేలా సమృద్ధి కేంద్రం ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో సమృద్ధి కేంద్రాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సమృద్ధి కేంద్రం ద్వారా పౌర సేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ సేవలన్నీ కూడా ఒకే ఒక ప్లేస్ లో తీసుకొచ్చేటువంటి ముఖ్య ఉద్దేశం. అంటే ఇందులో అనేకం ఉన్నాయి. మొట్టమొదటిగా తీసుకుంటే హెల్త్, ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యవంతమైన గ్రామమే అభివృద్ధి చెందినటువంటి గ్రామం. ఈ రోజు ఇక్కడ పెట్టినటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో దాదాపు 60 టెస్టులు, మీ బీపీకి గాని షుగర్కి గాని రెగ్యులర్ ఎనీమియా బ్లడ్ టెస్టులు ఏవి కావాలన్నా 60 టెస్టులు మీరు అక్కడికి పోతే 10 నిమిషాల్లో చేసేటువంటి పరిస్థితి. బయట ల్యాబులతో పోలిస్తే కనీసం 30 నుంచి 50% రేటు తక్కువలో ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ. ఒకవేళ ఆ టెస్టులు చేయడానికి ఒక ట్రైన్డ్ నర్సు ఉంటుంది. ఆ నర్సు ఆ టెస్టులు చూసుకొని మీ బీపీ షుగర్ చెక్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసేటువంటి విధానం ఇందులో వచ్చింది. ఒక డయాబెటిక్ అంటే షుగర్ టెస్ట్ చేయించుకోవాలంటే బయట 500 రూపాయలు అయితే ఈ కేంద్రంలో 350 రూపాయలకి మీకు షుగర్ టెస్ట్ వచ్చేటువంటి పరిస్థితి. అంటే 150 రూపాయల తక్కువలో, మీకు ఉదాహరణకి చెప్తా ఉన్నాను, తక్కువ వచ్చేటువంటి పరిస్థితి. ఈ కేంద్రం ద్వారా మన పిల్లలు ఇక్కడే మనం చూసాం. ఇక్కడ మన పిల్లలు ఏదైతే కంప్యూటర్లో ఇవాళ అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంలో మన పిల్లల్ని చేర్పించడానికి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేశారు. ఈ ఒక్క నారాకోడూరు గ్రామాన్ని తీసుకుంటే 150 మంది పిల్లలు హై స్కూల్లో చదువుతా ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి తల్లి తండ్రిని కోరేది ఒకటే, మీ పిల్లలకు సమయం ఉన్నప్పుడు రోజుకో గంటైనా ఈ సెంటర్ కు పంపించండి. ఇక్కడ వాళ్ళు రకరకాలైన కోర్సులు కంప్యూటర్స్ ద్వారా వారికి నేర్పిస్తా ఉన్నారు. దాని ద్వారా మన పిల్లలు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఏనో డిజిటల్ టెక్నాలజీ ఏనో రకరకాల పేర్లు వస్తా ఉన్నాయి. వాటికి ఆ అధునానికమైన విజ్ఞానాన్ని మన పిల్లలకు అందించేందుకు మన ఇంటి గడపకే ఇవాళ ఈ కేంద్రం ద్వారా అందిస్తా ఉన్నారు. కాబట్టి దాని ద్వారా ఆ సేవలు అందుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.